వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇదివరకు క్లాసులో ఇండియన్ పాలిటీ గురించి తెలుసుకున్నాం. కానీ నాకు అనిపించింది ఒకరోజు హిస్టరీ ఒకరోజు పాలిటీ క్లాసెస్ ఇద్దాము అని చెప్పేసి దీనిలో భాగంగానే ఇవాళ ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. దీనికి సంబంధించి హిస్టరీ యొక్క పరిచయం చూద్దాం. తెలంగాణ భారతదేశ చరిత్ర యొక్క పరిచయం చూద్దాము. చరిత్ర చరిత్ర అంటే తెలుసు కదా, ఇంగ్లీష్ లో మనము హిస్టరీ అంటాం. హిస్టరీ అనే పదము హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది. ఈ పదానికి అర్థం పరిశోధించి తెలుసుకునుట అని అర్థం. అసలు హిస్టరీ అంటే ఏంటి అంటే గతంలో జరిగినటువంటి అనేక అంశాల సమూహారాన్ని మనము హిస్టరీ అంటాము, చరిత్ర అంటాము. అంటే హిస్టరీ అంటే ఓన్లీ యుద్ధాలు మాత్రమే కాదు, ఆ కాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మొదలైన అంశాలను గురించి తెలిసేదే హిస్టరీ. అయితే హిస్టరీని గురించి తెలుసుకోవడానికి మనకు కొన్ని ఆధారాలు ఉంటాయి అన్నమాట. వాటిలో ముఖ్యమైనవి వాస్తు మరియు శిల్పకళ ఆధారాలు అండ్ లిఖిత పూర్వక ఆధారాలు. అయితే ఇది మనకు వాస్తు అంటే శిల్పకళ ఆధారాలు అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకు రాజులు ఉంటారు కదా, ఆ రాజులకు సంబంధించి శిలలు, శాసనాలు, గుళ్ళు, గోపురాలు కట్టిస్తారు కదా, వాటిని ఆధారంగా మనం హిస్టరీ గురించి తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు గ్రంథాలు ఉంటాయి కదా, పుస్తకాలు, జైన సాహిత్యం గాని, బౌద్ధ సాహిత్యం గాని, అండ్ బృహత్ కథ గాని, తర్వాత హర్ష చరిత్ర గాని మొదలైనటువంటి గ్రంథాల గురించి లిఖితంగా తెలుసుకునే ఆధారాలనే మనం లిఖిత పూర్వక ఆధారాలు అంటాం. అయితే చరిత్రల గురించి చెప్పిన కదా, గతంలో జరిగిన అనేక సన్నివేశాల సమాహారమే చరిత్ర అంటామని చెప్పేసి అనుకున్నాం కదా. అయితే చరిత్ర పితామహుడని ఎవరిని అంటాము అంటే హెరటోడస్. ఇతన్ని మనము చరిత్ర యొక్క పితామహుడు అని అంటాం. చరిత్ర పితామహుడు ఎవరు? హెరటోడస్. అయితే ఇప్పుడు భారతదేశ చరిత్ర అండ్ సాహిత్యము అండ్ భాష, వీటిని అన్నిటిని కలిపి ఇండాలజీ అంటాం. అంటే హిస్టరీ వేరు, అంటే ఇండాలజీలో హిస్టరీ అనేది ఒక పార్ట్ మాత్రమే. అంటే భారతదేశ అంటే చరిత్ర పితామహుడేమో హెరోటోటస్ అండ్ ఇండాలజీ పితామహుడేమో విలియం జేమ్స్. అయితే ఇప్పుడు హిస్టరీకి సంబంధించి మనం వివిధ రకాలుగా వర్గీకరించవచ్చును. ముఖ్యంగా మనకి ఎలాంటి ఆధారాలు దొరకని ఆ పీరియడ్ ఉంటుంది కదా, దాన్ని మనం శిలాయుగం అంటాం. ఆ శిలాయుగాన్ని మనం 3 రకాలుగా చెప్పవచ్చును. ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం. వాటి గురించి పరిశీలించిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ లో భాగంగా సింధు నాగరికత గురించి తెలుసుకుందాం. ఈ సింధు నాగరికతను పరిశీలించినట్లయితే జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పేసి వదిలిపెట్టాం. సింధు నాగరికత లేదా సింధు లోయ నాగరికత, సింధు నాగరికత, దీని టైము మనకైతే అకాడమీ బుక్ లో క్రీస్తు పూర్వం 3000 నుండి 1750 వరకు ఉంది. అండ్ వేరే బుక్ లో ఎట్లుందంటే 2300 నుండి 1750 ఉన్నది. క్రీస్తు పూర్వంలో అంటే క్రీస్తు పూర్వం ఇయర్ తగ్గుతూ ఉంటుంది కదా. సింధు నాగరికత యొక్క కాలాన్ని మనము అకాడమీ బుక్ ప్రకారం 3000 నుండి 1750 వరకు ఉంది. మామూలుగా ప్రైవేట్ ఆర్థర్ బుక్ లో మాత్రము 2300 నుండి 1750 క్రీస్తు పూర్వం వరకు ఉందన్నమాట. అయితే ఈ సింధు నాగరికతని కనుక్కున్నది కన్నింగ్ హోమ్.
దీనికి పేరు పెట్టింది మార్షల్, సర్జన్ మార్షల్, సర్ జాన్ మార్షల్. దీని యొక్క విస్తీర్ణము పరిశీలించినట్లయితే ఆయన 13 లక్షల చదరపు కిలోమీటర్లు. 13 లక్షల చదరపు కిలోమీటర్లు. అయితే జస్ట్ వీటి గురించి ఇంట్రడక్షన్ మాత్రమే వదిలేస్తాం. అసలు నాగరికత అంటే సింధు నాగరికతకు సంబంధించి సింధు లోయ నాగరికత అని మనం ఎందుకు అన్నామంటే సింధు పరివాహ ప్రాంతాలు ఉన్నాయి కదా, ఆ ప్రాంతంలో నివసించారు అప్పటి జనాలు. సో దాని కాబట్టి ఆ ప్రాంతంలో ఉండడం వల్ల సింధు మరియు దాని యొక్క ఉపనదుల ప్రవహించే ప్రాంతంలో ప్రజలు ఉండడం వల్ల దాన్ని మనము సింధు నాగరికత అని అంటాం. నాగరికత అంటే ఏం లేదు, ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉండే ఆ ప్రజల యొక్క కట్టుబాట్లు, వేషధారణ, ఆహారము, భాష, వాటన్నిటిని కలిపి మనము నాగరికత అంటాం. అయితే ఈ నాగరికత భారతదేశంలో మొదటిది, ఇండియాలో ఫస్ట్ది, అండ్ ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మూడవది. ప్రపంచవ్యాప్తంగా ఏమో మూడవది, ఇండియాలో మాత్రం ఫస్ట్ది. తర్వాత నేను చెప్పినాను కదా మార్షల్, సర్జన్ మార్షల్ విస్తీర్ణము. తర్వాత సింధు ప్రజలకు సంబంధించి జస్ట్ ఇంట్రడక్షన్ క్లాసే కాబట్టి సింధు ప్రజల వృత్తి వ్యవసాయం. అండ్ సింధు ప్రజలు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళ యొక్క ముఖ్యమైన అంటే సింధు లోయ ప్రాంత ప్రజల ముఖ్య లక్షణం ఏంటిదంటే డ్రైనేజ్ వ్యవస్థ. డ్రైనేజ్ వ్యవస్థ ఆ కాలంలోనే ఉంది, అంటే డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. అండ్ ఇది పట్టణ నాగరికత. అంటే ఆ కాలంలో పట్టణాలు ఎలా ఉండేది అనేది ఈ నాగరికత తవ్వకాల్లో బయటపడ్డాయి అన్నమాట. పట్టణ నాగరికత. వీళ్ళ లిపి బొమ్మ లిపి. వీళ్ళ యొక్క ఆట చదరంగం. వీళ్ళు చదరంగం బాగా ఆడేవారట. అండ్ బొమ్మ లిపి, చదరంగము. వీళ్ళు పూజించే పక్షి పావురం. పూజించే జంతు మూపురం గల ఎద్దు. వీళ్ళకు ఇనుము తెలియదు. ఇది ఫేషిక్ లాంటిది, వీళ్ళకు ఇనుము తెలియదు. అట్లనే వీళ్ళకు పప్పు దినుసులు తెలియవు. ఈ నాగరికతని, సింధు నాగరికతను మనం హరప్ప నాగరికత అంటాం. ఎందుకు అంటే హరప్ప అనే పట్టణంలో ఫస్ట్ తవ్వకాలు జరగడం వల్ల, అంటే ఫస్ట్ మనం సింధు నాగరికత సంబంధించి హరప్ప అనే ప్లేస్ ని కనుక్కోవడం వల్ల దీనిని సింధు నాగరికత మరియు హరప్ప నాగరికత అని అంటాం. అంటే ఇక్కడ చూడండి, ఈ నాగరికతను మనము కాంస్యపు నాగరికత అంటాం. అంటే సింధు ప్రజలు రాగి మరియు తగరాన్ని ఉపయోగించరు. ఈ రెండు రాగి మరియు తగరం అన్న మిశ్రమాన్ని, కాంస్యంగా ఉపయోగించరు. సో దీన్ని మనం కాంస్య నాగరికత అని కూడా చెప్పవచ్చు. సింధు నాగరికతకు సంబంధించి మళ్ళీ అంశాలను మరొకసారి చూద్దాము. సింధు నాగరికత ప్రాంతము సింధు దాని ఉపనదులైనటువంటి రావి, సట్లెజ్, బియాస్, చీనాబ్, సింధు, ఈ 5 నదుల కలయిక అంటే ఆ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ ఈ సింధు ప్రజలు ఉన్నారన్నమాట. సో సింధు దాని ఉపనదులు ప్రవేశించే ప్రాంతంలో ఈ సింధు నాగరికత ఏర్పడడం జరిగింది. దీని యొక్క కాలం పీరియడ్ 3000 నుండి 1750 వరకు ఉంది. అకాడమీ బుక్ ప్రకారం. ఇది మాత్రం ప్రైవేట్ ఆథర్ కు 2300 నుండి 1750 క్రీస్తు పూర్వము. దీన్ని మామూలుగా అయితే తవ్వకాలు జరిపింది
కానీ సింధు నాగరికత అని పేరు పెట్టింది మాత్రము సర్ జాన్ మార్సెల్. సింధు నాగరికత యొక్క విస్తీర్ణము 13 లక్షల చదరపు కిలోమీటర్లు. సింధు ప్రజల ముఖ్య వృత్తి పశు పోషణ. నెక్స్ట్ సింధు నాగరికత భారతదేశంలో మొట్టమొదటి నాగరికత అండ్ ప్రపంచంలో 3వది. ఈ సింధు నాగరికత యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థను కలిగి ఉంది. తర్వాత ఈ పట్టణ నాగరికతను కలిగి ఉంది. సింధు ప్రజల లిపి బొమ్మ లిపి. సింధు ప్రజలకు ఇష్టమైన ఆట చదరంగము. వాళ్ళు పూజించే గాడ్ మనం చెప్పలేదు, పూజించే గాడ్ అమ్మ తల్లిని వీళ్ళు అంటే అమ్మ తల్లి అంటే ఫీమేల్ కదా, అంటే ఆటోమేటిక్ గా ఇది మాతృస్వామ్య వ్యవస్థను కలిగి ఉంది అని చెప్పవచ్చు కదా. సింధు నాగరికత మోస్ట్లీ మాతృస్వామ్య వ్యవస్థను కలిగి ఉంది. సో వాళ్ళు పూజించే పక్షి పావురము, పూజించే జంతువు మూపురంగల ఎద్దు. వాళ్ళకి తెలియని లోహము ఇనుము, తెలిసింది మాత్రం అంటే వీళ్ళు కాంక్షాన్ని కొత్తగా కనిపెట్టింది. అది కాంక్షం అనేది రాగి మరియు తగరంల మిశ్రమం అన్నమాట. తర్వాత వీళ్ళకు పప్పు దినుసులు తెలియవు. నెక్స్ట్ క్లాస్ లో సింధు నాగరికతకు సంబంధించి మరి ఇన్ని విషయాలు తెలుసుకుందాం.